నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ కొప్పవరం గ్రామంలో ప్రణవ ఆశ్రమాన్ని నిర్మించి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆశ్రమంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా ప్రత్యేకించి వారు ఓంకారం పైన రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ద్వారా అసలు ఎలాంటి ఫలితం ఉంటుంది, ఓంకారం అనేది మన బ్రెయిన్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని ఒక రీసెర్చ్ చేసి రీసెర్చ్లో సక్సెస్ అయ్యి దాని తర్వాత ఎంతో మంది ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న విషయము మానసికంగా ఒక రకంగా ఇబ్బందులు పడి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎక్కువగా ఆడవాళ్ళనే చూస్తుంటాం. ఈ విషయంగా అంటే మగవారు లేరని కాదు, మగవారు కూడా ఉంటారు. చాలా డిప్రెషన్కి లోనయ్యి వాళ్ళు దాని నుంచి బయటపడలేక ఎన్నో ఇబ్బందుల పాలయ్యి మళ్ళీ నార్మల్ అయ్యి ఫ్యామిలీ లీడ్ చేసుకుంటూ అలా జీవనం కొనసాగించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది జీవితాన్ని చాలించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారికి ప్రత్యేకించి ఓంకారం ద్వారా అమ్మగారు చేసిన రీసెర్చ్ ద్వారా వాళ్ళపైన అది ఎలా ప్రభావం చూపిస్తుంది, వాళ్ళని ఎలా బయటికి తీసుకురావచ్చు అని ఆ రీసెర్చ్ చేయడం జరిగింది. దానివల్ల చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. దాని ద్వారా సుమారుగా ఒక 90 మంది ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడం జరిగింది. వారే పూజ్య శ్రీ శ్రీ సుమిత్రానంద సరస్వతి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మాతాజీ. నమస్తే విదిత్ గారు. నమస్తే. అయితే ఇప్పుడు ఒక మనిషి పుట్టిన తర్వాత అసలు ఆ మనిషి పర్పస్ ఏంటి, ఎందుకు ఆ జన్మ తీసుకున్నాడు అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరం మర్చిపోతున్నామని చెప్పి మీలాంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి, ఇప్పుడు నేను ఒక జన్మ తీసుకున్నా, నేను పుట్టిన తర్వాత ఒక వయసు వచ్చే వరకు తల్లి పెంపకము, తర్వాత వాళ్ళ పెంపకంలో ఉంటూనే స్కూల్స్, కాలేజెస్, తర్వాత మ్యారేజ్ లైఫ్, తర్వాత నా పిల్లలు, నా రెస్పాన్సిబిలిటీస్, వీటిపైనే నా ఫోకస్ వెళ్తుంది. మీరన్నట్టుగా వీటితో పాటు భగవంతుడిపై నాకు నిజమైన భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్తున్నాను తప్ప అసలు నేను వచ్చిన పర్పస్ ఏంటి అనే దానిపైన నేను ఆలోచన చేయలేకపోతున్నా. ఎలా తెలుస్తుంది అసలు మనం ఏ పర్పస్ మీద వచ్చాము, ఈ జీవనం ఇలా కొనసాగించి మళ్ళీ పుట్టుక చావు ఇది ఈ కంటిన్యూ ఈ సర్కిల్ ఇలా జరగటమేనా, అసలు ఏంటి, ఎలా తెలుస్తుంది నా జన్మకు అసలు అర్థం ఏంటి, నేను ఎందుకు వచ్చాను అని? మీకే అనిపిస్తూ ఉంటుంది. మీకు చేస్తున్న పని మీద విసుగు, చిరాకు, లేకపోతే ఏదో ఇబ్బంది, లేకపోతే బాధ వచ్చినప్పుడల్లా మీకు అనిపిస్తూనే ఉంటుంది ఇది కాదు జీవితం అని. ఎవరికి అనిపించకుండా ఉండదు అసలు. ప్రతినిత్యం అనిపిస్తూ ఉంటుంది ఇది కాదు జీవితం అని అనిపిస్తూ ఉంటుంది. అనిపించినా సరే మనకున్న కోరికలు, మనకున్న ఆశలు, లేకపోతే కమిట్మెంట్లు, మనకున్న పరిస్థితులకి మనం లొంగుతూ ఉంటాం. వాస్తవం. తప్పనిసరిగా అందరూ లొంగుతారు. అందుకు ఎవరైనా సరే అసలు వచ్చింది ఎందుకు అనేది అందరూ అన్వేషించినా అన్వేషించకపోయినా మరణం తెలియచేస్తోంది. ఇక్కడి నుంచి ఏమీ తీసుకువెళ్ళట్లేదు, అన్నీ వదిలేసి వెళ్ళిపోతామని తెలియచేస్తోంది. తర్వాత మనం ఏ పని అయితే చేసామో ఆ పని నుంచి మనకి ఎప్పుడైనా సరే రిజెక్షన్ కానీ, తిట్లు కానీ, లేకపోతే ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు మనకి విసుగొస్తుంది. అప్పుడు ఏదైనా చెప్పగలుగుతారమ్మా దీనికి? ఇంట్లో పిల్లలు కానీ, లేకపోతే భర్త కానీ, లేకపోతే మీ చదువుకున్న చదువు, జాబ్ కానీ మీకు సాటిస్ఫాక్షన్ రానప్పుడు, మీరు వాళ్ళు ఏదైనా మనల్ని అన్నప్పుడు తప్పనిసరిగా మనకు అనిపిస్తుంది కదా. అవును, అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? సహజంగానే కాదు, ఒక వయసు వచ్చిన తర్వాత అయినా సరే మనం ఏమనుకుంటాము, ఇది కాదు స్పిరిచువల్ లైఫ్ అని కొంచెం అన్వేషణ స్టార్ట్ చేస్తారు. నేనేమంటానంటే, అందుకు స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ చేసావా? ఒరిజినల్గా మన సోల్ ఏమిటి, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఇప్పుడు ఏం చేస్తున్నాము, తిరిగి ఎక్కడికి వెళ్తాము అని అన్వేషణ స్టార్ట్ చేస్తే కనుక తప్పనిసరిగా ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఈ సోల్ సమాధానం దొరుకుతుంది. ఈ సోల్ అసలు ఎందుకు వచ్చింది, అసలు ఏ పర్పస్ మీద వచ్చింది. సరే మీరన్న పరిస్థితిలో ఫ్యామిలీయో అది ఎన్ని రోజులో ఉండదు. ఒక 20 years వస్తే పిల్లలు మన దగ్గర ఉండరు. వాళ్ళు 20 అక్కర్లేదు, ఇదివరకైతే 20, ఇప్పుడు 10 yearsకి నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వేమన్నా మనీ పే చేస్తే నేను నా సంగతి నేను చూసుకుంటాననే పరిస్థితి వచ్చేసింది. సో వాళ్ళు కూడా మన దగ్గర ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎంత దూరంగా ఉంటే అంత ప్రేమ ఉంటుంది, అది తెలుస్తుంది మనకు కూడాను. అప్పుడు మన పర్పస్, లేకపోతే వాళ్ళ చదువు, వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయినా సరే మనం ఒంటరి అవుతాం. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నా కూడా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే ఒంటరి.
ఇంకా అసలు ఆ కమిట్మెంట్లు కూడా పోయినాయి. వాస్తవం. అప్పుడు నీ టైం అలా సెల్ ఫోన్తో గడిపిన కొద్ది రోజులు బాగుంటుంది, తర్వాత బోర్ కొట్టేస్తుంది. అందుకే కదండి అందరూ యాత్రలకు వెళ్ళడమో లేకపోతే ఇంకో దానికి ట్రిప్పులకు వెళ్ళడమో ఏదో చేసి కాసేపు మనస్సుని చేంజ్ చేస్తున్నారు, మనస్సుని హుషారు తెచ్చుకోవడం కోసము డబ్బు ఖర్చు పెట్టి ఏవో చేసుకుంటున్నారు. కానీ ఎన్ని చేసినా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మన ఇంటికి రావాలి. వాస్తవం. అదే ప్రాబ్లమ్స్, సపోర్ట్ చికాకులు అన్నీ కావాలి, అన్నీ ఉంటాయి. మళ్ళీ సపోర్ట్ కూడా కావాలి, మానసికంగా మనకి కావాలి. నేనేం చెప్తున్నానంటే అది నువ్వు చేసుకుంటూనే నీ అన్వేషణ అసలు ఈ సోల్ ఎందుకు వచ్చింది, అసలు అందరం ఒకలా పుట్టట్లేదు కదా, అందరం ఒక చోట పుట్టట్లేదు, అందరి లైఫ్ ఒకలా లేదు, ఎందుకు అలా ఉంది అంటే అది ప్రారంధము, లేకపోతే ముందు చేసుకున్నది, లేకపోతే ఇప్పుడు చేసుకుంటున్నది, స్వయంకృత అపరాధం, వీటన్నింటితో చేంజ్ అవుతోంది. మన థాట్లో కూడా మనకి చేంజ్ అవుతోంది. ఇవన్నీ చూసినప్పుడు మనం మారాలని తెలుస్తోంది. మారాలి, మనకి మనం ఎలా మారాలి, ఎలా మన జీవితాన్ని నడపాలి అనేది మనకి తెలుస్తుంది. అందుకే అన్వేషిస్తున్నారు మనుషులందరూ. దాన్ని కాలక్షేపం చేస్తున్నారు తప్పించి ఆ కాలాన్ని. ఎవరైనా సరే నిజంగా మీరు ఒక చదువు మీద పెడితే దాన్ని సక్సెస్ అవుతున్నారు, ఒక జాబ్ మీద పెడితే సక్సెస్ అవుతున్నారు, పిల్లల మీద పెడితే పిల్లలు సక్సెస్ అవుతున్నారు. అప్పుడు మీ మీద మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు అంటాను నేను. మిగతా టైం అంతా ఫ్యామిలీకి ఇచ్చేసినా మీకంటూ ఎంతో కొంత టైం ఉంటుంది కదా, ఆ టైం మీ మీద మీరు ఫోకస్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు వెళ్తారు. మేము గృహంలో ఉండే కదమ్మా అన్వేషించింది, గృహంలో ఉండే అన్నీ చేసుకున్నాం కదా. మన మీద మనం కొద్దిగానైనా టైం తీసుకోవాల్సి ఉంటుంది. మన మీద మనం టైం తీసుకుంటున్నారు, పార్టీలకో పెళ్ళిళ్ళకో వెళ్ళినప్పుడు అన్నీ కొనుక్కోవడానికో రెడీ అవ్వడానికో తిరగడానికో అన్ని టైం తీసుకుంటున్నారు కదా. అవన్నీ టెంపరీ చేస్తున్నారు. అసలు మనము మానవ జన్మ ఇంత ఉత్తమమైన జన్మ అని తెలుసు కదా అంతాను, మిగతా ఏ ప్రాణికి లేని అవకాశం మనకుంది కదా. అప్పుడు మన మీద మనం టైం ఎందుకు పెట్టుకోవట్లేదు? అలా మీరు పెట్టుకున్నప్పుడు మీ గురించి మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకుంటారు. అట్లీస్ట్ పోనీ స్పిరిచువల్ వదిలేయండి, మీ హెల్త్ గురించైనా మీరు ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? అది మళ్ళీ రేపు రొద్దుట మనల్ని సఫర్ చేస్తుంది, మనతో పాటుగా మన ఫ్యామిలీని సఫర్ చేస్తుంది. మన పిల్లలైనా మనం అమ్మ నాన్నకి ఒంట్లో బాగాలేదంటే వాళ్ళు ఎక్కడున్నా సఫర్ అవుతారు. అందరికీ తెలుసు కదమ్మా, ఎవ్వరూ కూడా హ్యాపీగా చనిపోవాలని ఉంటుంది, అంతేకాని సఫర్ అవుతూ చనిపోవాలని ఉండదు. అట్లీస్ట్ జీవించి ఉన్నంత వరకైనా మన హెల్త్ లేకపోతే మన మైండ్ అన్నీ మన కంట్రోల్లో ఉండేటట్టయినా మనం చేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత. అంతేకాని స్పిరిచువల్ అంటే అది వేరు కాదు, జీవితం వేరు ఆధ్యాత్మికత వేరు అనుకోవడం పెద్ద తప్పు. ఈ జీవితమే ఆధ్యాత్మికత. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపించింది ఇందాక, అంటే ప్రశాంతత కోసం ఎటైనా వెళ్ళాలి అనుకోవడం వాస్తవం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని ప్లాన్ చేస్తే, కొంతమంది ప్రశాంతత కోసం అని చెప్పి ఇలాంటి ట్రిప్స్ అని వెకేషన్స్ అని ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తుంటారు. అది డివోషనల్ సైడ్ వెళ్ళినా సరే, వేరే ప్లేసెస్ వెళ్ళినా సరే. నిజంగా మీరు చెప్పినట్టుగా ఇది చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా నేను కూడా అంటే ఎక్స్పీరియన్స్ చేసిన విషయమే, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళిన 2 రోజులు 3 రోజులు 4 రోజులు తిరిగి మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్ వచ్చాము అని అంటే సేమ్ అన్నీ రిపీట్. మహా అయితే అక్కడ ప్రశాంతత అంతా ఒక్కరోజు ఉంటుందేమో, తర్వాత ఇదే రెస్పాన్సిబిలిటీసు ఇదంతా ఉంటుంది. ఇదంతా లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏ కోరికలు లేకుండా ఒక స్థితికి వెళ్ళాలి అంటారు కదా. అంటే భగవంతుడికి సేవ చేసుకోవడము, మనని మనం తెలుసుకోవడము అన్నారు. అది చేస్తేనే ఈ యొక్క ఆలోచన అనేది కంప్లీట్గా మనం ఆత్మానందం పొందటానికి కారణం అవుతుందా? అంటే కోరిక లేకపోవడం అనేది ఎలా కుదురుతుందండి? అన్నీ కోరికలే కదా, సహజం అది. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండడం అనేది కూడా కోరికే కదా. అవును. కానీ ప్రశాంతత మీలో కావాలా బయట కావాలా? ఇది ఫస్ట్ తెలియాలి. మీలోనే కావాలి అని అంటే కనుక ఇప్పుడు మీరు ఎక్కడికో ట్రిప్కి వెళ్ళారు, అక్కడ ప్రశాంతంగా ఉంది అని మీరు అంటున్నారు. ఎందుకు ఉంది అక్కడ? ఇది మీరు గమనించాల్సిన విషయం. అది ట్రిప్లో ఉందా లేకపోతే మహాత్ములు నడయాడిన ప్లేసులకి వెళితే వచ్చిందా? ఇది మనం స్థల ప్రభావమా? ఇది మనం గమనిస్తే కనుక ఏది చేసినా సరే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ట్రిప్కి వెళ్ళేటప్పుడు మీ ఇల్లు, మీకుండేవి అన్ని కమిట్మెంట్లు అన్నీ ఫస్ట్ పక్కన పెట్టారు.
అందుకు ప్రశాంతత వచ్చిందా, లేకపోతే ప్లేస్లో ప్రశాంతత వచ్చిందా, ఇది మీరు గమనించాల్సిన విషయం. అయితే ఫస్ట్ మనము చాలామంది, నేనైతే చాలామందిని చూశాను, ఇంట్లో వంట లేదు, పిల్లలు క్యారేజీలు లేవు, హడావుడు లేదు, అందుకు కొంత ప్రశాంతత వచ్చింది. ఓకే, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వచ్చేటప్పటికి మళ్ళీ రొటీన్ అయ్యింది కదా. అంటే ఆ పని మనకి ఇష్టం లేదు, అంటే అది ప్రేమ లేదు దాని మీద, నీ పాత్ర పోషణ లేదు, తప్పదు అని చేస్తున్నాం, పాత్ర పోషణ లేదు. పాత్ర పోషణ ఉంటే కనుక మన పూర్వీకులమ్మ, మీరు పూర్వీకులను చూసుకోండి, మీ అమ్మమ్మ గారినో లేకపోతే అమ్మగారినో చూసుకోండి, వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళ ధర్మం తప్పలేదు. వాళ్ళ పాత్ర పోషణే వాళ్ళ జీవితం అనుకున్నారు. అసలు వచ్చిందే అందుకు, ఇక్కడికి వచ్చిందే మన సోల్ ఏంటంటే మనం ఇక్కడ ఉన్న రుణాలను తీర్చుకోవడానికి అసలు కదా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. సో అన్ని రుణాలతోటి ఇంత బ్యాగేజ్తో వచ్చాం. వచ్చినప్పుడు ఈ బ్యాగేజ్ని ఇక్కడ వదిలించుకుని, మానవ జన్మ కాబట్టి జ్ఞానంతో ఇంకా బ్యాగేజ్ ఖాళీ చేసుకుని వెళ్ళాల్సి ఉంది. ఈ ఒక్క విషయం తెలిస్తే మనుషులకి చాలు. బ్యాగేజ్తో వచ్చామని తెలియట్లేదు. ఈ బ్యాగేజ్ని మోస్తూ ఇంకొంచెం బ్యాగేజ్ని తెచ్చుకుంటున్నారు, మూట కట్టుకుంటున్నారు. ఎలాగూ చేస్తున్నారు పని, ఎలాగో పిల్లల్ని పెంచటము అన్నీ ఎలాగూ చేస్తున్నారు, కానీ అది ధర్మంగా చేయట్లేదు, సక్రమంగా చేయట్లేదు. లేకపోతే నిన్నటిది మొన్నటిది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వాడు ఆరోగ్యం పాడు చేయడం ఏంటండి పిల్లలకు కూడా. పూర్వం చేశారమ్మా అసలు లేదు, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? పోనీ అలానే ఉద్యోగం చేసే ఆడవాళ్ళ కోసం అదంతా చేశారు పోనీ అనుకుందాం, ఉద్యోగం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు గృహంలో చాలా పని ఉంటుంది, నేను కాదన్ను, గృహంలో చాలా పని ఉంటుంది, కానీ ఆ పనిని పర్ఫెక్ట్గా చేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. చాలా స్పీడ్గా మీరు మార్నింగ్ బయలుదేరి వచ్చేయాలి అని అంటే కనుక మీరు ఏదైనా కొంచెం ముందు రోజు తయారు చేసి పెట్టుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ అసలు ఇంట్లోనే ఉండి కూడా వారం రోజులకి మనం ఒక పిండి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. మరి ఇంట్లో వాళ్ళ పొట్ట ఏమైపోతుంది? అది అసలు ఎవరు ఆలోచించరు. అప్పుడు ఎలా ధర్మం పాటించాం? సో 10 మంది పిల్లలుండి 15 మంది పిల్లలుండి ఇన్ని ఫెసిలిటీస్ లేనప్పుడు వాళ్ళు ఎవరు అలా బద్దకించలేదు. ఎవరికి ఏ టైంకి ఏం కావాలో వాళ్ళు పరుగు పెట్టి చేశారు, ప్రేమతో చేశారు. ఇప్పుడున్నట్టు అడ్వాన్స్ ఏది టెక్నాలజీ కూడా లేదు, వాళ్ళ స్వహస్తాలతో చేసుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా జీవించారు. కుటుంబం అంటేనే అంటే అందరూ ఒక ప్రేమతోటి ఒక యూనిటీతో ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా చెప్పండి? లేదు. కానీ అది ఎక్కడి నుంచి పోయింది? అప్పటి కాలంలో మీరన్నట్టుగా ఏదైతే ఈ స్త్రీలు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించారో, మగవారు ఒక్కరే అప్పట్లో అంటే వ్యవసాయం చేసిన సంపాదన అనేది వారొక్కరిపైనే ఉండేది. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తిస్తే వీళ్ళ కర్తవ్యం వీళ్ళు కరెక్ట్గా నిర్వర్తించారు. కానీ ఇప్పుడున్న విధానం అంతా కూడా పరిస్థితుల రీత్యా అనుకోవచ్చు, ఇంకా ఏదైనా అనుకోవచ్చు, అన్నీ మారుతూ వచ్చాయి కదమ్మా. అప్పుడు ఇది బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది కదా. తప్పు కాదు, ఇప్పుడు సంపాదన ఇద్దరు సంపాదించకపోతే కనుక జీవితం గడవదు కాబట్టి తప్పు కాదు. కానీ నేను చూస్తున్న ఫ్యామిలీస్లో కూడా ఇద్దరు జాబ్ చేస్తూ, ఈవెన్ అమెరికాలో నేను ఇప్పుడు క్లాసెస్ వేదిక యూనివర్సిటీ ఓంకారము మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి అవి కూడా చెప్తాను. ఎవ్రీ ఇయర్ అమెరికా వెళ్తానండి. అక్కడ కూడా చూస్తున్నాను సైంటిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు హోమ్ ఫుడ్ తయారు చేసుకుంటారు. అస్సలు టైం లేకపోయినా రెడీమేడ్ ప్యాక్డ్ ఫుడ్ తీసుకోరు అసలు. ఈవెన్ బ్రెడ్ కూడా తయారు చేసుకుంటారు. ఎలా చేసుకుంటున్నారు వాళ్ళు? అంటే వాళ్ళ ప్లానింగ్లోనే ఉందండి లైఫ్ ప్లానింగ్లోనే ఉంది. ఇప్పుడు మేము కూడా ఎన్నో సోషల్ సర్వీస్ చేసినా ఎంత చేసినా ఇప్పుడు కూడా ఆశ్రమంలో ఆర్గానిక్ పండిస్తాము, పొయ్యి మీద వండుతాము. నాకు ఇప్పటికీ రోజు చెప్తారు, అమ్మ ఇది ఒక్కటే కదా గ్యాస్ మీద పెట్టేద్దామా అని అడుగుతారు. నో, వద్దు, కట్టెల పొయ్యి మీదే చేయండి. సన్ రైజ్ పడుతూ ఉంటే అది మనం తినేటప్పుడు అది మీకు హెల్దీ ఫుడ్, నెమ్మదిగా అలవాటు పడతారు. టైం సరిపోదు అంటారు, మీరు చేస్తుంటే టైం సరిపోతుంది. ఇప్పుడు మేమే పండించుకుంటాము, మేమే వండుతాము, మేమే ఆశ్రమం చూసుకుంటాము, క్లాసెస్ చెప్తాము, అన్నీ చూస్తాము. ఎలా టైం సరిపోతుంది అంటే అక్కడ ఇప్పుడు మేనేజ్ చేసుకోవడం అంటాము. మనము టైము మేనేజ్ చేసుకోవడం చేత కానప్పుడు ఇవన్నీ వస్తాయండి. తప్పనిసరిగా చాలామంది జాబ్ చేస్తూ కూడా చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటారు, చాలా హెల్దీ లైఫ్ ఫుడ్ లీడ్ చేస్తారు, టైం పిల్లలకి ఇవ్వగలుగుతారు.
టైం లేదు అనేవాళ్ళు నేనేం చెప్తానంటే 24 hours భగవంతుడు ఇచ్చింది అందరికీ. ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా అదే 24 hours అవును కదండి. మరి అందరూ చేస్తున్నారు కదా. అంటే మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే నాలెడ్జ్ ఉండాలి మీకు. అనే నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది. ఆ టైం మేనేజ్ చేయటం అనేది తప్పనిసరిగా మనకు తెలియాలమ్మా. తర్వాత నేనేమంటానంటే ప్రేమ ఉంటే అన్నీ పక్కకి వెళ్తాయి. ప్రేమ లేనప్పుడు అన్నీ విసుగు, చిరాకు, కోపము, నేను చేయాలా అనేది అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి కదా. ఇద్దరు జాబ్ చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు చక్కగా లీడ్ చేసుకోగలుగుతారు లైఫ్ని. ఇద్దరు జాబ్ చేస్తూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఇంట్లో గజిబిజి చేసుకుంటారు చాలామంది. ఇది చూస్తే అది మనం మేనేజ్ చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా సరే. నాకు కూడా చాలామంది ఒకే క్వశ్చన్ అడుగుతారు, సాధన చేయడానికి టైం లేదమ్మా, టైం ఎలా కుదురుతుంది అని అంటారు. మరి 24 hours మీ టైంని ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అడుగుతాను. అప్పుడు చూస్తే 4 గంటలు 5 గంటలు వాళ్ళకి టైం వస్తుంది. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఒక ప్లాన్ ఉండాలి. ఒక ప్లాన్ ఉంటేనే కానీ అవ్వదు అసలు. పిల్లల్ని మీరు తీసుకోండి. కొంతమంది పిల్లలు వాళ్ళు చదివేసుకుంటారు, సినిమాలు చూస్తారు, ఆడేసుకుంటారు, అన్నీ చేయగలుగుతారు. కొంతమంది పిల్లలు చూస్తే మాకు అసలు టైం లేదు, ఇదే టైం సరిపోవట్లేదు అంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే దాన్ని మేనేజ్ చేసుకునేది పేరెంట్స్ కరెక్ట్గా చేస్తే పిల్లలు కూడా కరెక్ట్గానే చేస్తారు. మనం పిల్లల్ని పెంచాలనుకుంటున్నాము కానీ వాళ్ళు ప్రాక్టికల్గా పెరగాలి అని అంటే వాళ్ళు చూసి పెరుగుతారు. పేరెంట్స్ సక్రమంగా ఉంటే తప్పనిసరిగా పిల్లలు చూసి పెరుగుతారు. సో తప్పనిసరిగా మన పెద్దవాళ్ళు చూడండి అమ్మ, వాళ్ళు దేనికి వాల్యూ ఇవ్వాలో దానికే వాల్యూ ఇచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర టైం ఉంది. అప్పుడు మనం అది ఇవ్వట్లేదు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది ఇవ్వట్లేదు మనం. అందువల్ల మన దగ్గర టైం లేదంటున్నాను నేను. జాబు తప్పనిసరిగా అవసరము, జాబ్ అవసరం లేదని ఎవరు చెప్పరు అసలు. కానీ మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీ అచీవ్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఇంకా బాగా మేనేజ్ చేసుకోగలుగుతారు. అంటే మీ బ్రెయిన్ కూడా ఇంకా షార్ప్ అవుతుంది, అన్నింటిలో షార్ప్ అవుతుంది. ప్రతి దాంట్లోనూ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అప్పుడు అంటే ఇంట్రెస్ట్ లేక, ఇప్పుడు జాబ్లో మీరు తప్పనిసరిగా మీరు ఆఫీస్లో ఎన్ని రకాలు అందరికంటే ఉన్నతంగా ఎదగడానికి ఎన్నో రకాలు ట్రై చేసుకుంటున్నారు కదా. సో ఫ్యామిలీలో ఆ ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది. మనల్ని కేర్ చేసేది, లవ్ చేసేది ఒక్క ఫ్యామిలీయే కదా. అది మనకి బూస్టింగ్ అవుతుంది, తప్పనిసరిగా ఇంకొంచెము ఎంకరేజ్ అవుతుంది. అయితే అందరికీ ఇంట్లో సహకరించకపోయే వాళ్ళు ఉండవచ్చుగాక, నేను ఉంటారని నేను అన్ను. కానీ నేనేమంటానంటే ఒక మ్యారేజ్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎన్ని ఉంటాయి, నెగిటివ్ అన్నీ ఉంటాయి. మనం రెండు తీసుకోగలిగితేనే లైఫ్ సరిగ్గా వెళుతుంది. నాకు పాజిటివ్ ఒకటే కావాలి, నాకు నెగిటివ్ వద్దంటే ఘర్షణ వస్తుంది. అది ప్రాబ్లం. యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ యాక్సెప్ట్ చేయడానికి స్పిరిచువల్ ఉపయోగపడుతుంది. మా స్పిరిచువల్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా, అంటే భగవంతుణ్ణి పూజించే విధానం కానివ్వండి, ధ్యానించే విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నవవిధ భక్తి మార్గాలు అని చెప్పి మనం అది నామం తలుచుకుంటున్నామా, ఎవరైనా చెప్తే వింటున్నామా, మన నోటి ద్వారా ఎవరికైనా చెప్తున్నామా, లేదు అంటే భగవంతుడి ముందు కూర్చొని మనం పూజ చేస్తున్నామా, ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు. ఇదంతా నేనేం చేయను, కూర్చొని ఒక నామము లేదు, ఏదీ లేదు, నా పాటికి నేను సైలెంట్గా అలా నమస్కారం చేసుకొని కూర్చుంటా అనంటే అలా చేసుకున్నా కూడా అది సాధన కిందే వస్తుందా? మీరన్నట్టుగా ఒక స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదు అనంటే ఏదో ఒక నామాన్ని, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఓం అనే దాన్ని మీరు తీసుకున్నారు, ప్రణవాన్ని, అలా ఏదైనా ఖచ్చితంగా భగవంతుడి నామాన్ని కానీ ఏదైనా మంత్రాన్ని కానీ తీసుకోవాల్సి ఉంటుందంటారా? మీ మానసిక పరిస్థితిని బట్టి ఉంటుందమ్మా. మీరే అన్వేషించుకోవాలి మీకు ఏది సూట్ అవుతుంది. అందరికీ అన్నీ సూట్ అవ్వవు. మీకు ఎలా నచ్చుతుంది. కొంతమందికి దీపం పెట్టి మంత్రం చదివి పూజ చేస్తే చాలా బాగుంటుంది. అలా అని ఎప్పుడూ అలాగే బాగోదు. వాళ్ళ లోపల ఇంకా ఎదుగుతున్న కొలది ఇంకా అన్వేషణ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి మంత్రం ద్వారా మనస్సు నెమ్మదిస్తుంది. అది మీరు చూసుకోవలసి ఉంటుంది. ట్రై చేస్తారు అందరూ, ఏది చేస్తే బాగుంటుంది అనేది ట్రై చేస్తారు. చేసి కొన్ని రోజులు ఇది చేస్తారు, కొన్ని రోజులు అది చేస్తారు, కానీ మొత్తం మీద ఎక్కడో చోట స్థిరమవుతారు. అన్వేషణలో ఆ నాలెడ్జ్ పెరిగే కొలది
వాళ్ళకే ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఈలోగా ఇది మంచిది అది మంచిది అన్నది కూడా ఎవరెవరికి ఏది సూట్ అవుతుంది అనేది వాళ్ళ సంస్కారము, వాళ్ళ పూర్వజన్మ వాసన, లేకపోతే వాళ్ళ మానసిక పరిస్థితి, వీటన్నింటిని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకు నేనేం చెప్తానంటే ఏది చెడ్డది కాదు, ఏది మంచిది కాదు, నీకేం కావాలి ఫస్ట్, ఎలా చేస్తే నీ మనస్సు నెమ్మదిస్తోంది, ఎలా చేస్తే నీ పరిస్థితి, అందరికీ ఇంట్లో పరిస్థితులు అన్నీ సూట్ అవ్వు. నేను 1 గంట ధ్యానం చేసేస్తానంటే ఇంట్లో కొంతమందికి కుదరదు. నేను 1 గంట పూజ గదిలో ఉండిపోతాను అంటే కుదరదు కొంతమందికి. అందుకని మీకు ఎలాగ సూట్ అవుతోంది ఫస్ట్ అది మీరే చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత మనకి చేంజ్ అవుతుంది మన పరిస్థితులు. అప్పుడు మీరు ఇంకొంచెం ఎదగడానికి మీరే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా మనకి మనమే చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు మనకి నచ్చింది ఇంకొకసారి ఇంకొకటి నచ్చదు. ఇదంతా మన పరిణతి అంటారు. పరిణతి చెందే కొలది, మానసిక పరిస్థితి మార్పు చెందే కొలది వాళ్ళు ఇంకా ఎదుగుతూనే ఉంటారు. ఎదుగుతున్నప్పుడు అప్పుడు నేను ఇలా చేశాను కాబట్టి ఇదే పట్టుకుంటానంటే లోపల చిరాకు అనిపిస్తుంది, కొత్తదనం కావాలనిపిస్తుంది, మనసుకి అన్వేషిస్తూనే ఉంటారు. అందుకని నవవిధ భక్తులు చెప్పారు, అందరికీ ఇప్పుడు ఒకే భగవంతుడు, ఇన్ని రూపాలు ఎందుకమ్మా, ఇన్ని మార్గాలు ఎందుకు అంటే జెహకో రుసి బుద్ధికి ఒక గుణం అన్నట్టుగా ఆ బుద్ధి ఎలా పరిణతి చెందుతుందో దాని ప్రకారం మన మహాత్ములు ఇన్ని అందించినప్పుడు మన సంస్కృతి సంప్రదాయం అంటే కట్టుబొట్టు కాదు, ఇంత వాళ్ళు చేసి రీసెర్చ్ చేసి మనకి మన జీవితం ఆనందంగా ఉండడానికి, మన సోల్ శుద్ధి అవ్వడానికి, మన జన్మరాహిత్యానికి భారతదేశంలో మహాత్ములు మనకి ఇచ్చినంత సంపద ఇంకెక్కడా ఇయ్యలేదు. అది మనం ఉపయోగించుకోవట్లేదు. మా అన్వేషణ కూడా అదే, నెక్స్ట్ జనరేషన్కి తెలియట్లేదు. ప్రపంచ వ్యామోహమే తెలుస్తోంది తప్పించి వాళ్ళు పీస్గా ఉండి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని లీడ్ చేయటం అనేది, లేదంటే ఎంత ఐఐటీలు చదివి ఇంత గొప్పగా ఉండి అంత డాక్టర్స్ అంత అలా కష్టపడి అంత సూసైడ్ చేసుకోవడం ఏంటి, అటు పేరెంట్స్కి ఇటు వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారు అసలు. ఇప్పుడు వాళ్ళు పిల్లలు మనం వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ పిల్లలు వెళ్ళిపోతే జీవితాంతం ఆ పేరెంట్స్ జీవచ్చే వల్ల ఉంటారు. ఎంత డబ్బున్నా ఏమున్నా సరే వాళ్ళకి ఏమి ఆనందం ఉంటుందండి లైఫ్లో. అప్పుడు మన పాత్ర పోషణ ఎంత ఇబ్బంది పెట్టి ఎంత బాధ పెడుతున్నాము అసలు, ఇది తెలియాలి అసలు అని. ప్రణవాశ్రమం అంటే అది ఓంకారాన్ని ఆశ్రయించటం అని అంటే ప్రశాంతతని ఆశ్రయించడం అని అర్థం. సో ఆ నాలెడ్జ్ని ఇవ్వడము. ధ్యానం చేస్తూ ఉంటారు, ధ్యానానికి సంబంధించిన నాలెడ్జ్ తెలియకుండా ధ్యానం చేస్తారు. అందుకని కళ్ళు మూసుకుని ఎటో వెళ్తున్నాం, హాస్టల్ ట్రావెల్ చేస్తున్నాం అంటారు. ఏ హాస్టల్ ట్రావెల్ చేస్తారు, ఎక్కడికి వెళ్తాము ఎవరైనా సరే, దేనికోసం ధ్యానం చేస్తున్నాము, ప్రశాంతత కోసం. మరి అది మానేసి నాకు అది కనిపించింది ఇది కనిపించింది, ఇవాళ నిన్న కనిపించింది ఇవాళ కనిపించలేదు, ఇవాళ వినిపించలేదు, ఎవరికో ఏదో అనుభవం వచ్చింది నాకు రాలేదు, ఈ బెంగ ఈ బాధ, ఇంకొంచెం డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అందుకోసం మేము మీడియాకి రావాల్సి వచ్చింది. లేకపోతే ఎన్ని సంవత్సరాలు మీడియాకి రాంది, ఇప్పుడు మీడియాకి ఎందుకు రావాల్సి వస్తుంది అని అంటే పీపుల్ చాలా సఫర్ అవుతున్నారు ఈ విషయంలో. స్పిరిచువల్ అంటే సరైన అర్థమే తెలియదు. స్పిరిచువల్ అంటే ఏదో అనుకుంటారు, కాదు, నిన్ను నువ్వు మార్చుకోవడానికి, నీ గురించి నీకు తెలియడానికి, నీతో నువ్వు ఉండడానికి, తద్వారా నీ పాత్ర సవ్యంగా పోషణ చేయటానికి, ప్రారబ్ధం వదిలించుకోవడానికి, కొత్త ప్రారబ్ధం రాకుండా సోల్ శుద్ధి అయి పరమాత్మలో కలవడానికి స్పిరిచువల్. అంటే ఇప్పుడు మనకు గత జన్మ కర్మ ఉండబట్టి, అంటే కొంతమంది వాదిస్తుంటారమ్మా మొండిగా, ఏం చేసినా వేస్ట్లే, ఆల్రెడీ నేను ఏది గత జన్మలో చేసుకున్నానో దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నానంట, నేను ఇప్పుడు కొత్తగా ఏమన్నా చేసినా మారేది ఏమీ లేదు, నాకు ఎలా రాసి పెట్టిందో అలానే జరుగుతుంది, అలా మాట్లాడతారు. మరి అలాంటి వాళ్ళని మనం అసలు మార్చగలమా? నిజంగా ఆ ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఇలా మీరు చెప్పిన ఈ ప్రణాళిక, ఈ సాధన, ఇవన్నిటి వల్ల వచ్చే జన్మలో వాళ్ళకి మంచి జరుగుతుందా, లేదు అంటే ఆ గత జన్మ కర్మలు తగ్గించుకొని ఇప్పుడు కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎప్పుడైతే గత జన్మ జరిగిందే జరుగుతుంది కాబట్టి నేనేం చేయక్కర్లేదు అన్నప్పుడు, ఇప్పుడు నేను నడుస్తుంటే నా మెడలో గొలుసు ఎవరో తీసేసుకుంటున్నారు అనుకోండి, ఓకే, గత జన్మలో ఎవరిదో దొబ్బేసి ఉంటాను, ఇప్పుడు వాడు తీసుకెళ్తున్నాడు అని ఊరుకోగలుగుతారా? అస్సలు ఊరుకో. మరి పిల్లలు ఏదన్నా చేస్తే ఊరుకోగలుగుతున్నారా? లేదు. మరి అక్కడ చెప్పొచ్చు కదా ఈ సమాధానం.
అక్కడెందుకు చెప్పట్లేదు? కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, విసుగొస్తుంది, నా కర్మ ఇలా కాలిపోయింది అనిపిస్తోంది. అదెందుకు అనిపిస్తోంది? ఇవన్నీ అనిపించకుండా ఉండడానికి మనం ఏదైనా చేయగలగాలి. సో గత జన్మ తాలూకా వాసనే ఇప్పుడు ఉన్నా కూడా, అంటే గత జన్మ తాలూకా అంటే పుట్టుకే కదమ్మా అదంతా. మీరు ఎక్కడ పుట్టారో అన్న దాని మీదే అక్కడ డిసైడ్ అయిపోయింది అక్కడ, అంతే. అది దాని తర్వాత కొన్ని స్వయంకృత అపరాధాలు ఉన్నాయి. ఇప్పుడు గత జన్మలో నాకు ఇదే ఇష్టం కాబట్టి నేను ఇలాగే తింటాను అని అంటే నీ ఆరోగ్యం పాడవుతుంది, డాక్టర్ చెప్తాడు వద్దని, నువ్వు ఆపాలా ఆపొద్దా? ఆపాల్సిందే. మరి అదంతా ఎందుకు చేస్తున్నాము? అందుకని ఇదంతా వితండవాదం కింద మాట్లాడటం కాదు, ప్రాక్టికల్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనం చేస్తున్నది, మనం మాట్లాడుతున్నది ఒకటే అయిందా, లేకపోతే మనం చేస్తున్నది వేరు, మాట్లాడుతున్నది వేరు. ఆ రెండు ఏకం కానప్పుడు నీ మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. ఆ రెండు ఏకమైతేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. మాట్లాడటం చాలా ఈజీ, కానీ ఆచరణలో చాలా కష్టం. ఆ ఆచరణ కోసము, ఏకాగ్రత కోసము, గ్రిప్ కోసమే ఏదైనా సాధన చేస్తే, మీరు ఒక నామం చెప్పినా, ఒక జపం చేసినా, అట్లీస్ట్ పోనీ పూజ దగ్గర కూర్చున్నారనుకోండి, కూర్చున్నంతసేపు మీరు మిగతా థాట్స్ అన్నీ పక్కన పెట్టారు, భగవంతుడు అనే ఒక్క థాటే ఉంచుకున్నారా లేదా? ఉంచుకుని ఆ పూజ చేసినప్పుడు ఆ ప్రశాంతత వేరు. అదే భగవంతుడి దగ్గర కూర్చుని నాకు అది కావాలి ఇది కావాలన్నప్పుడు ఆ ప్రశాంతత వేరు, మీకే తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ టైంను మీరు భగవంతుడి దగ్గర గడిపారు తప్పించి భగవంతుడి దగ్గర పొందలేదు. భగవంతుడి దగ్గర పొందాలి అని అంటే మీకు నాలెడ్జ్ కావాలి. ఏ నాలెడ్జ్ కావాలి? ఏ పని చేస్తున్నప్పుడు దాని మీదే మనం ఫోకస్ పెట్టగలగాలి అనే నాలెడ్జ్ కావాలి. మనకి జపము లేకపోతే ధ్యానము ఇవన్నీ ఎందుకు ఇచ్చారండి? ఏకాగ్రత కోసమే కదా ఇచ్చారు, శుద్ధి చేయడం కోసం ఇచ్చారు. ఆ మనస్సు పరిపరి విధాల వెళ్ళిపోతుంది కాబట్టి ఒక నామానికి కట్టి పాడేయడం కోసం జపం ఇచ్చారు, ధ్యానం ఒక ఏకాగ్రత కోసం ఇచ్చారు. ఇవన్నీ మనస్సు కోసమే కదా చేస్తున్నాము. మరి మనిషికి జ్ఞానం కూడా కావాలి కాబట్టి దాని నాలెడ్జ్ కోసము మనము స్పిరిచువల్లో రకరకాలుగా బుక్స్ చదివినా, సత్సంగాలు విన్నా, గురువుల దగ్గర జ్ఞానం పొందినా దాని నాలెడ్జ్ కోసమే కదా. ఒక వంట చేయాలంటే మీకు నాలెడ్జ్ కావాలి కదా. లేదా నాకు సూట్ అవని డ్రెస్ వేసుకుంటే నేనే ఆర్డ్గా ఉంటాను, అప్పుడు దానికి కూడా నాలెడ్జ్ తీసుకుంటున్నాను కదా. నాకు ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ డ్రెస్ బాగుంటుంది, ఎలా అయితే నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ పెరగాలి. నేను ఆర్డ్ డ్రెస్ వేసేసుకుని నన్ను నేను అద్దంలో చూసుకుంటే నాకే చిరాకు అనిపిస్తుంది. కొంతమంది చూడండి, ఎదుటివాడు అది ఆర్డ్ డ్రెస్ చూస్తే నా వంక చూస్తారని వేసుకుంటారు. నీ వంక చూడటం కోసం కాదు కదా, నీకు బాగుండాలి అంతే. అలా ఈ జీవితంలో నాకు బాగుండడం కోసం ఏదైనా చేయాలి, కానీ ఇతరుల కోసం మనం ఏం చేయలేం కదమ్మా. అందుకని మన లైఫ్ని ఎవరికి తాకట్టు పెట్టకుండా మనకేం కావాలి అనే స్పష్టత ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. మన మనస్సుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయాలి. ఏది కరెక్ట్ అనిపిస్తుంది అని అంటే, ఏది నాకు ఇప్పుడు ఎవరినో కొట్టడం కరెక్ట్ అనిపిస్తే అది కాదు కదా. అవును, అది నా మనసుకు అలా కాదు. ఏది చేస్తే నేను ఫర్దర్గా ప్రారంధము రాకుండా ఉంటుంది, ఏది చేస్తే ఫర్దర్గా నాకు ఘర్షణ లేకుండా ఉంటుంది, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, ఏది చేస్తే నేను మళ్ళీ నేను చేసింది ఇంకొకసారి ఇలా ఎందుకు చేశానని నేనే అనుకోకూడదు. ఏది చేస్తే ఇది ఓకే, ఇది కరెక్ట్ అని నాకు అనిపించాలి, ఎవరి కోసమో కాదు. రిగ్రెట్ ఉండకూడదు, ఆలోచించాలి ముందుగా, రిగ్రెట్ ఉండకూడదు. ఏది చేస్తే నువ్వు కరెక్ట్గా నీకు బాగుంటుంది అంటే అందరికీ అన్నీ సూట్ అవ్వవు. నాకేది కావాలి, నాకేది సూట్ అవుతుంది. ఇప్పుడు ఎవరిని పిల్లల్ని పెంచాలన్నా పక్కవాడు ఏదో చేస్తుంటే అలా పెంచుతాం మనం. అలా కాదు కదా, వాడికేం కావాలి, వాడి ద్వారా మనమేమి చేయాలనుకుంటున్నాము, ఇది తెలిసిన పేరెంట్ కరెక్ట్గా పేరెంటింగ్ కరెక్ట్గా ఉంటుంది. అది తెలియకుండా పక్క వాళ్ళు ఏదో చేస్తుంటే మనం ప్రెజర్ పెడితే కనుక అప్పుడు ఆ బిడ్డ రేపు రొద్దుటే మనల్ని తిడతాడు, నీ ఇష్ట ప్రకారం నన్ను రుద్దేవని చెప్తాడు. కానీ ఇప్పటి పిల్లలు కూడా అలానే ఉన్నారు కదమ్మా, పక్కన వాళ్ళతో పోల్చుకొని. మరి మనం నేర్పిందే కదమ్మా, మనం నేర్పిందే కదా, ఇదంతా మనం నేర్పిందే కదా. వాడికి ఏం తెలీదు. మీరు జీన్ ప్యాంట్ వేస్తారు, వేస్తే
వాడికి అసలు జీన్ ప్యాంట్ అంటే తెలుసా? 1 year 2 yearsకి వాడికి తెలుసా అసలు? తెలియదు. వాడు దాని మీద తర్వాత ఏం చేస్తాడు, వాడు ఆల్రెడీ వేసేసుకున్నాడు కాబట్టి పక్కవాడు ఏం వేసుకున్నాడో చూస్తాడు. అప్పుడు దాని మీద ఫోకస్ పెడతాడా పెడతాడు. మరి మన పెద్దవాళ్ళు అలా చేశారా? మీకేం కావాలో అది ఇవ్వలేదు. వాళ్ళు ఏమి ఇచ్చారో అది తీసుకున్నారు మీరు. అందుకే మీ పెద్దల పట్ల మీకు రెస్పెక్ట్ ఉంది. ఎప్పుడూ కూడా మీకు వాళ్ళు కాన్ఫిడెన్స్ పెంచేటట్టుగా పెంచారు. మీ పని మీరే చేసుకున్నట్టు చేశారు, అందివ్వలేదు. అందుకు మనం మన పని మనమే చేసుకుంటున్నప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు అందిస్తున్నప్పుడు వాడికి సాటిస్ఫాక్షన్ లేదు. అందుకు పిల్లలు తిరగబడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పిల్లల విషయంలో జరిగే పొరపాట్లకి పిల్లల తప్పేమీ లేదు. పెద్దవాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా, పేరెంటింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్లే అనుకోవచ్చామా అయితే? ఇది అంటే అలా అంటే మరి పెద్దవాళ్ళు అందరూ తిట్టుకుంటారు. కానీ నేను చూసిన ప్రపంచంలో చూస్తే కనుక సొసైటీ నుంచి వచ్చే ప్రభావం కొంత ఉంటుందండి. పేరెంట్స్ నుంచి కూడా కొంత ఉంటుంది. పేరెంట్స్ నుంచి కరెక్ట్గా ఉంటే సొసైటీలో వాడు ఏదైనా అంటించుకున్నా కూడా మళ్ళీ వాడు వదిలేయగలుగుతాడు. సొసైటీ, పేరెంట్స్ రెండు ఒకేలా ఉంటే కనుక వాడు వదలలేడు. ఎందుకంటే పరిసరాల్లో అదే నేర్చుకున్నాడు, సొసైటీలో కూడా అదే ఉంది. అప్పుడు వాడు ఎలా నేర్చుకుంటాడు చెప్పండి? మా గురువు గారు IPS సెలెక్ట్ అయ్యి ఆయన సద్బ్రాహ్మలు చక్కగా ఇంట్లో మంత్రము, సాంస్క్రిట్ అన్నీ చదువుకున్నారు. కానీ IPS సెలెక్ట్ అయ్యి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక పిలక తీయాలని చెప్పి IPS వదిలేసి వచ్చారు. వచ్చి ఆయన చక్కగా కెమిస్ట్రీలో చక్కగా టాప్లోకి వచ్చి మళ్ళీ వేరే జాబ్ చేసుకున్నారు. అయితే అందరూ అదేంటి పిచ్చి అది అంటారు. కానీ అలా కాదు. ఏదైతే నేర్చుకున్నారో దాని మీద వాళ్ళ సాటిస్ఫాక్షన్ అది పేరెంట్స్ దగ్గర నుంచి ఆ నిజాయితీ నేర్చుకున్నారు కాబట్టి అది చేశారు. నేను ఇప్పుడే మద్రాసు నుంచి ఎక్కడి నుంచో వస్తున్నాను. ఆ పిల్లలు IITలో టాప్లో చదివారు. కానీ వాళ్ళు బయట సొసైటీలా లేకుండా భార్యాభర్తలు ఇద్దరూ కూడా చక్కగా వాళ్ళు కావాల్సి వచ్చినట్టు ఉన్నారు. నేను అడిగాను, ఎందుకు మరి సొసైటీ అంతా ఇలా ఉంది, మీరు ఇంత టాప్లో చదువుకున్నారు, అంత సొసైటీ చూశారు అని అంటే, మాకేం కావాలో మాకు స్పష్టత ఉంది, సొసైటీ ప్రకారం పరిగెట్టే పరిస్థితి మాకు వద్దు అనుకున్నాం కాబట్టి మేము దూరంగా ఉన్నామన్నారు. నేను అప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే పేరెంటింగ్ అలా ఉంది, వాల్యూస్తో కూడుకున్న జీవితం పేరెంటింగ్ చేశారు. వాళ్ళు చేస్తే ఆ పిల్లలు చక్కగా ఉన్నారు. ఇంత మంచి సొసైటీలో కూడా, అంటే ఇంత మోడర్న్ సొసైటీలో కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అలా చాలా బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంటికి వచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. అమ్మ, ఒక చిన్న క్వశ్చన్, మీరు తప్పుగా అనుకోవద్దు. అంటే ఇప్పుడు మనం పెంచే విధానము, మనం పిల్లలకు ఆ విలువలు అవన్నీ నేర్పించకపోవటం వల్లే కరెక్ట్గా ఇలా ఉంది అని, అది వాస్తవం, ఒప్పుకుంటా. కానీ కొన్ని సందర్భాల్లో చాలా విలేజెస్ అలాంటి వాటి దగ్గర పేరెంట్స్కి అసలు ఏ నాలెడ్జ్ తెలియదు. వాళ్ళు పొద్దున్న లేస్తే ఇంత వండుకొని తిన్నామా, వాళ్ళ పనికి వాళ్ళు కూలి పనికి వెళ్ళామా వచ్చామా తప్ప పిల్లల విషయంలో ఏమి పట్టించుకోరు. అలా ఉన్న కుటుంబాల నుంచి, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎన్నో విలువలతో ఉన్నారు. మరి అట్లా ఎలా జరుగుతుందంటారు? సంస్కారం అండి, పుట్టుకతో సంస్కార బలం ఉంటుంది. ఆ సంస్కార బలంలో 25% పేరెంట్స్ నుంచి నేర్చుకుంటే, 25% సొసైటీ నుంచి నేర్చుకుంటే 50% వాడి సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారంలో ఒక చెడు ఉందనుకోండి, ఆ చెడులో పేరెంటింగ్ కూడా చెడు ఉందనుకోండి, వాడు 50% చెడులో 75% చెడు వస్తుంది. సొసైటీలో చెడు 100% చెడు వస్తుంది. ఆ సంస్కారంలో 50% మంచి ఉంది. పేరెంటింగ్లో 25% చెడు ఉంది. సొసైటీలో 25% మంచి తీసుకున్నాడు అనుకోండి, 75% మంచి, 25% చెడే తీసుకుంటాడు. అప్పుడు వాడు ఆలోచించుకుంటాడు ఎదిగిన తర్వాత. ఎప్పుడూ కూడా జీన్స్ అంటే, ఇప్పుడు ఒక తల్లి 4-3 పిల్లల్ని కంటే కనుక ఒకటి సంస్కారం ఒకలా ఉంటుంది, ఒకటి సంస్కారం ఒకలా ఉంటుంది. పేరెంటింగ్ ఒకేలా ఉంటుంది, కానీ వాడి సంస్కార బలం నుంచి వస్తాడు. ఎప్పుడైతే వాడి పేరెంటింగ్ అందరికీ ఒకేలా ఉన్నా సొసైటీలో వాడు ఏ గుణముందో అది తీసుకున్నాడు అని అంటే తప్పనిసరిగా వాడు మారుతాడు. వీళ్ళు ఏమంటున్నారు, హాస్టల్కి వెళ్ళి మా పిల్లోడు చెడిపోయాడు అంటారు.
అదే హాస్టల్కి వెళ్ళి మంచిగా వచ్చిన పిల్లలు ఉన్నారు. అదే హాస్టల్లో ఎందుకు చెడిపోయాడంటే వాడి గుణం ఎలా ఉందో అలాంటి ఫ్రెండ్స్నే లీడ్ చేసుకుంటాడు, అలాంటి ఫ్రెండ్స్నే తీసుకుంటాడు. అందుకని ఫస్ట్ పేరెంట్స్ కంపల్సరీ వాల్యూస్ పూర్వం మరి ఇచ్చారు కాబట్టి సొసైటీ అంతా కూడా వాల్యూస్తో ఉంది. పేరెంటింగ్లో వాల్యూస్ లేకపోతే కనుక సొసైటీలో వాల్యూస్ లేవు అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? సొసైటీ అంటే మనమే కదమ్మా, మనమే కదా. మరి మనమే పాడు చేస్తే ఎలాగా? అందుకని ఫస్ట్ పిల్లలకి మనము మనీగా చూస్తున్నామే తప్పించి, మనీ అయితే వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఇవాళ టాప్ రేంజ్లో డబ్బులు సంపాదించుకుంటున్నారు, కానీ జీవితంలో ఫెయిల్యూర్ అవుతున్నారు పిల్లలు. మరి అప్పుడు పేరెంట్స్ బాధపడుతున్నారా లేదా? ఇప్పుడు మార్చలేరు, వాళ్ళని మార్చలేరు. ఏ పేరెంటింగ్ కూడా పిల్లలు చెడిపోవాలని ఎవరూ అనుకోరు, వాళ్ళకి తెలియక అలా చేయొచ్చుగాక. నేనేమంటానంటే ఫస్ట్ పేరెంట్స్ చక్కగా మీకేం కావాలనే ఒక స్పష్టతతోటి మీరు కొంచెం ప్రశాంతతగా ఉండగలిగితే కనుక, మన పూర్వీకులు పెద్దలు వాళ్ళ జీవన విధానంలో అలా ఉన్నారు, వాళ్ళకి అనవసరమైన విషయాల జోలికి వాళ్ళు వెళ్ళలేదు. మనం వెళ్తున్నాం, 60 ఏళ్ళు వచ్చినా తలకి రంగేసుకుని పెళ్ళికి వెళ్ళాలి, 70 ఏళ్ళు వచ్చినా నువ్వు కిట్టి పార్టీకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నువ్వు వెళ్తే ఏదో ఆనందం, అక్కడ ఏం ఆనందం ఉంది? నీ మోకాళ్ళు పనిచేయు, నడుము పనిచేయదు, తిన్నదేమో అరగదు సరిగ్గా. పిల్లలు ఇది అడుగుతున్నారండి. మేము స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తాము, వాళ్ళు మేము ఎక్కడి నుంచి నేర్చుకోవాలని అడుగుతున్నారు. మా పేరెంట్సే యాక్సెప్ట్ చేయరు, మేము ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? మేము ఓంకారము యూనివర్సల్ శబ్దం అనంటే నన్ను ఈ డ్రెస్ చూసి చదువు అదివరకు యాక్సెప్ట్ చేశారు పిల్లలు, ఇప్పుడు ఈ డ్రెస్ చూసి క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేయరు, ముస్లిమ్స్ యాక్సెప్ట్ చేయరు. నేను క్వశ్చన్ చేస్తున్నాను, ఇప్పుడు మీరు మేము అందరం పలికేది ఒకే శబ్దం కదా, మేము ఆ ఓం అంటున్నాము, మీరు అల్లాహోం అంటున్నారు, మీరు ఆమెన్ అంటున్నారు. అకార ఉకార మకారముల కలయిక ఓం అయితే అందరూ అదే శబ్దం పలుకుతున్నాం కదా, మరి ఎలా వేరు అంటారు అని అంటే, మాకు మొదటి నుంచి అదే నేర్పారు, నువ్వు ప్రసాదం తినకు, నువ్వు హిందూతో ఉండకు, వాడు వేరు మేము వేరు అని. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఓం అన్నానంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఒప్పుకోరు అని చెప్తున్నారు. అంటే ఎక్కడ ఇది బీజం వేస్తున్నారు చెప్పండి? చిన్నప్పటి నుంచి అది ఏం బీజాలు అసలు? ఇవన్నీ చూస్తున్నప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు రేపొద్దుట వాడు వాల్యూస్ లేకుండా పెరిగితే కనుక తప్పనిసరిగా వాడి లైఫ్లో వాల్యూస్ లేనప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే పెంచుతారు. మన పేరెంట్స్ చదువుకోపోయినా వాళ్ళ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ధర్మానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా జీవించారు, ఎక్కడ అనారోగ్యం లేకుండా జీవించారు. ఒకవేళ అనారోగ్యం వచ్చినా వాళ్ళు భయపడలేదు, తట్టుకోగలిగారు. మనం తట్టుకోగలుగుతామమ్మా? వెంటనే భయం, తట్టుకోలేము మనం. మరి భయం వేస్తోంది, మీకు డబ్బు ఉంటుంది, ఇంత ఇన్సూరెన్స్ ఉంటుంది, పక్కనే హాస్పిటల్ ఉంటుంది, మీరు ధైర్యంగా పడుకోగలుగుతున్నారా? లేదు. ధైర్యంగా తినగలుగుతున్నారా? వాళ్ళు ఇంతంత కుంభాలు అన్నం తిన్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీరు గట్టిగా పార్టీకి వెళ్ళి ఇంత తినాలంటే భయపడతారు మళ్ళీ. మరి జీవితం ఎంజాయ్ చేస్తున్నారా? లేదు. మరి జీవితం ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకమ్మా ఈ జీవితం, ఇంత కష్టపడటం? సో శ్రీకృష్ణుడు భగవద్గీతలో 18 అధ్యాయాల్లో ఎలా జీవించాలో చెప్పాడు. ఏ పేరెంటింగ్లో కానీ ఎవరు తీసుకున్నారో చెప్పండి అసలు? సో ఎవరైనా అల్టిమేట్గా హ్యాపీగా జీవించాలి కదా. ఎంజాయ్ చేస్తే హ్యాపీనెస్ అనుకుంటున్నారు కానీ హ్యాపీగా జీవించటము హ్యాపీనెస్ అనుకోవట్లేదు. ఎంజాయ్ చేసేది డబ్బులతో ఎంజాయ్ చేస్తేనే హ్యాపీనెస్ అంటున్నారు. అవును. అన్ని ప్రాణులు ఏ డబ్బు లేకుండా హ్యాపీగా ఉన్నాయా లేవా? అసలు అంటే అమ్మా, అన్ని ప్రాణులు హ్యాపీగా ఉన్నాయి అని మనం ఎలా చెప్పగలుగుతాము? వాటికి ఎమోషన్స్, జ్ఞానం ఏమీ లేదు మానవులు. ఎలా అనుకుంటారు మీరు? ఎమోషన్ లేకపోతే మీరు ఒక పెట్టను పెంచండి, అది మీకోసం వెయిట్ చేస్తోంది, వెయిట్ చేసి మీ ప్రేమ కోసం ఎదురు చూస్తోంది. అవును. మీకు ఒంట్లో బాగోపోతే అది సఫర్ అవుతోంది. అది ఏ పెట్టను పెంచండి మీరు, మరి అవుతాం. ఎమోషన్ లేదని ఎలా అంటారు? అది గ్రహిస్తుంది. ఎంతోమంది ఎన్నో పెట్స్ని పెంచినప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు అవి కూడా సిక్ అయి చనిపోతున్నాయి. ఎందుకు లేదమ్మా జ్ఞానము? ఇంటి యజమాని ఎంత కాపలా కాస్తోంది, ఎంత ట్రై చేస్తున్నాయి, అవి చెప్పడానికి ఎంత ట్రై చేస్తున్నాయి. వినే నాలెడ్జ్ మనకు లేదు,
వినే టైం కూడా మనకు లేదు. ఆ పెట్ట కూడా ఫ్యాషన్గా పెంచుతున్నాం తప్పించి పూర్తి ఎమోషనల్ దాన్ని కనెక్ట్ అవ్వట్లేదు కదా. అవును. దాన్ని కనెక్ట్ అయితే తెలుస్తుంది. కనెక్ట్ అయితే కనుక వాటి లవ్, వాటి ఎఫెక్షను, లేకపోతే అవి మనల్ని ఏమి కోరుకుంటున్నాయి అని తెలుస్తాయి. మేము ఆశ్రమంలో చూస్తాము. నేను 3 months అమెరికాలో ఉన్నాను లాస్ట్ వెళ్ళినప్పుడు. ఎన్ని ప్రాణులు ఎదురు చూసినాయి. నేను వెళ్ళి మళ్ళీ క్లాస్ చెప్పి ఓంకారం చెప్పినప్పుడు అన్ని ప్రాణులు సౌండ్ చేసినాయి, అందరూ విన్నారు. నేను అదే చెప్పాను, ఇన్ని ప్రాణులు ఎదురు చూస్తున్నాయి మన కోసం. అది చూస్తే ఈ ప్రకృతితో మమేకమైనప్పుడు మనకు తెలుస్తుంది ఈ ప్రకృతిలో అంతా ఉన్నదంతా ప్రేమే ఉంది. ఆ ప్రేమ మీలో ఉంటే కనుక ఆ పరమాత్మ ప్రేమ రూపంలో అన్నింట్లోనూ ఉన్నాడు. అందుకే అందరిలో పరమాత్మను చూడమంటే ఇక్కడ ప్రేమ ఉంటే కనుక అది తెలియబడుతుంది. ఇక్కడ సహృదయము, అట్లీస్ట్ సహృదయం లేకపోతే ఏమీ తెలియబడదు. ఇక్కడ కఠినత్వం ఉంటే కనుక అన్నీ కూడా మీకు వస్తుమయం కింద కనిపిస్తాయి. అసలు ఉండాల్సింది ఎలా అమ్మ? కఠినంగా ఉండాలా, నిజంగా అలా సాఫ్ట్గా ఉండాలా, ఎలా ఉండాలి? సాఫ్ట్ అంటే కఠినంగా అంటే కఠినం ప్రదర్శించడమే తప్పించి కఠినంగా ఉండడం కాదు. అవసరమైనప్పుడు కఠినం ప్రదర్శిస్తారు. ఇప్పుడు మీరు నాకేదో హాని చేస్తున్నారు, సాఫ్ట్గా కూర్చుంటానా ఏంటి? లేదు కదా. అవసరమైనప్పుడు గర్జిస్తాను, లేనప్పుడు అనవసరంగా ఎందుకు గర్జిస్తాను? ఆ నాలెడ్జ్ కావాలి. అవును. ఎప్పుడు సాఫ్ట్గా ఉండాలి, ఎప్పుడు గర్జించాలి. మీరు నన్నెవరో ఏదో చేస్తున్నప్పుడు నేను ఎందుకు సాఫ్ట్గా ఉంటాను? ఇప్పుడు నేను స్పిరిచువల్ సన్యాసిని కాబట్టి అయితే నాయన పీక్ కోసుకో అని చెప్తానా ఏంటి? లేదు కదా. మీరెలాగా అభిప్రాయపడతారు సన్యాసి సాఫ్ట్గా ఉండాలని? సన్యాసి సాఫ్ట్గా ఉంటాడు, మరి సొసైటీలో వెంటనే సన్యాసిని దోచుకుంటారు. ఎలా కుదురుతుందండి అలాగా? ఇప్పుడు నా ప్రాణం మీదకి వస్తే నేను ఒప్పుకుంటానా ఏంటి? లేదు. మరి అది తెలుసుకోవాలి. ఎప్పుడు మనము సాఫ్ట్గా ఉండాలి, ఎప్పుడు ప్రదర్శించగలగాలి, ఇది తెలియాలి. ఓకే. అందుకే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు. అది కావాలి అని అంటే ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి. అలా ప్రశాంతంగా ఉండాలంటే మీరు చెప్పినట్టుగా సాధన ముఖ్యం ఉండాలి. ఇప్పుడు సాధన చేయటం వల్ల కోపము, ఏదైతే ఈ ఎమోషన్స్ ఉన్నాయో ఇవన్నీ మనం కంట్రోల్ చేయగలుగుతామా నిజంగా? తప్పకుండా. సాధన ఉన్న మనుషులకి సాధన లేని మనుషులకి చాలా తేడా ఉంటుందండి. ఒకవేళ వాళ్ళు ఎంత కోపం ఉన్నా, ఎంత అగ్రెసివ్ అయినా సాధన చేసినప్పటికీ మనకే తెలిసిపోతూ ఉంటారు. చాలా కంట్రోల్ అవుతాయి. మహాత్ములు ఎవరో పిచ్చోళ్ళు కాదమ్మా, అన్నీ వదులుకుని సాధన చేయటానికి. మనం తెలివైన వాళ్ళము కాదు. అవును. నిజం చెప్పాలనంటే వాళ్ళు ఎందుకు సాధన చేశారు? మరి ఎంతోమంది ఎన్నో వదులుకుని సాధన చేశారు. ఎందుకు చేశారు వాళ్ళు? అది చూస్తే మనకు తెలిసిపోతుంది.